భారత క్రికెట్ కు ఇంగ్లాండ్ పర్యటన అత్యంత చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. పర్యటన ఆరంభం నుంచి ముగింపు వరకు భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేక తీవ్రంగా తడబడింది. ఇంగ్లీష్ పిచ్లపై పరుగుల వేటలో బౌలింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్ల కంటే ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఆధిపత్యమే స్పష్టంగా కనిపించింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఆడిన మొత్తం మ్యాచ్లలో భారత పేలవ ప్రదర్శన అభిమానుల్ని తీవ్రంగా కలవరపెడుతుంది. ఓటమి కంటే టీం మేనేజ్మెంట్ చేస్తున్న ప్రయోగాలు, ఆటగాళ్ల ఎంపికపై సెలక్షన్ కమిటీ నిర్ణయాలు తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో ఇంగ్లీష్ కండిషన్స్ లో టీమిండియా అదరగొట్టింది. కానీ ఈసారి గౌతమ్ గంభీర్ కోచింగ్ పర్యవేక్షణలో టీమిండియా దారుణంగా విఫలమైంది. ఆడిన 8 మ్యాచ్ల్లోనూ టీమిండియా వరుసగా ఓటములను చవిచూసింది. 5 టీ20లోనూ 1 వర్షం కారణంగా రద్దు అవడంతో 4 టీ20లోనూ ఓడిపోయింది టీమిండియా. ఇక ఆడిన 3 వన్డేల్లోనూ 2-1తో ఓడిపోయింది. దీనంతటికి కారణం కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే సెలెక్టర్ అజిత్ అగార్కరేనని నెటిజన్లు భావిస్తున్నారు. ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ రోకో జోడీని సాగనంపే దానిపై పెట్టిన శ్రద్ధ, వరుస ఓటములకు కారణం ఏంటనే దానిపై పెట్టి ఉంటే టీమిండియా గెలుపు బాట పట్టి ఉండేది. సూర్య కెప్టెన్సీ కారణంగా టీ20 వరల్డ్ కప్ గెలిచింది. కానీ అటు టెస్టుల్లోనూ, వన్డేలోనూ, టీ20లోనూ టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. కోచ్ గా గౌతమ్ గంభీర్ కు నచ్చిన ప్లేయర్లు, అలాగే కెప్టెన్ గా శుభమన్ గిల్ కు నచ్చిన ప్లేయర్లు, ఇటు శ్రేయస్ అయ్యర్ కు నచ్చిన ప్లేయర్లు, అటు సెలెక్టర్ అజిత్ అగార్కర్ కు నచ్చిన ప్లేయర్లు, ఇలా జట్లకు ఎంపిక చేస్తున్నారే తప్ప విదేశాల్లో అనుభవం ఉన్న మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ లాంటి ఆటగాళ్లను పక్కకు నెట్టేసి అనుభవం లేని ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారు. అంతేకాదు బ్యాటింగ్ ఆర్డర్ లోనూ ఒక ప్లేయర్ కు నిర్దిష్టమైన స్థానం అంటూ లేదు. పదే మారుస్తూ ఏకాగ్రతను దెబ్బతీస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో బుమ్రా తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ బౌలర్ లేడు. ఇలాంటి బౌలర్లతో విజయాలు సాధించడం అంటే ఎలా? వీటన్నింటిపై శ్రద్ధ పెట్టాల్సింది పోయి రోకో జోడీని ఎలా సాగనంపాలనే దానిపైనే టీం మేనేజ్మెంట్ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇలాంటి సమయంలో విజయాలు కావాలంటే ఎలా వస్తాయి? ఇక నుంచైనా గౌతమ్ గంభీర్ అండ్ కో టీమిండియాను సరైన దారిలో నడిపించాల్సిన అవసరం ఉంది.